హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఫ్రీ టైమ్‌లో నేను చేసుకునే పనులనైతే షేర్ చేసుకుంటానండి. సో, ఫస్ట్ అయితే నేను నెయ్యి ప్రిపేర్ చేసుకుంటానండి. దానికోసం ఏంటంటే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్న పెరుగు మీద, పాల మీద మీగడనైతే తీసుకొని ఇలా వాటర్ ఏసి మంచిగా చిలుక్కొని వెన్నొచ్చిన తర్వాత దాన్నైతే నెయ్యి కాసుకుంటాననమాట. ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి కూడా చాలా హెల్తీ. మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఇలా అయితే నేను స్టీల్ కంటైనర్‌లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తాలింపు దినుసులండి. పోపుల డబ్బా అస్తమానం తీయాలంటే విసుగ్గా ఉంటుంది కదా! సో, నేనైతే ఇవన్నీ ఒక దాంట్లో కలుపుకొనైతే వేసుకున్నాను. చిన్నప్పుడు అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అలా చూసినట్టు గుర్తనమాట ఇలాగా. సో, అందుకని చెప్పి ఇలా సీసాలో అయితే వేసుకొని స్టవ్ దగ్గర పెట్టుకుంటే మనం ఈజీగా తాలింపు వేసుకోవడానికి బావుంటుంది గదా! సో, నెక్స్ట్ అయితే నేను ధనియాల పొడి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. సో, దానికోసం అయితే ధనియాలైతే ఫస్ట్ ఫ్రై చేసుకుంటాను సిమ్‌లో పెట్టుకొని. ధనియాలు ఫ్రై అయిన తర్వాత నేనేంటంటే కరివేపాకు ఆల్రెడీ కడిగి కాసేపు నీడలో ఆరబెట్టి తడారిన తర్వాత ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. ఒక కప్పు ధనియాలకి గుప్పెడు కరివేపాకు అయితే సరిపోతుందండి. ఇవన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా హోమ్‌మేడ్ ధనియాల పొడి చాలా టేస్టీగా ఉంటుందండి. మన రెసిపీ కూడా చాలా టేస్టీగా వస్తుందనమాట. ఒకసారి చేసి చూసారనుకోండి, ఈ స్మెల్ మీకెంత బాగా నచ్చుతుందంటే అసలు చెప్పలేం అంత బావుంటది. ఇంకా ప్యాకెట్ ధనియాల పొడి కొనడం మానేస్తారు మీరైతే. నేను మాక్సిమం 99% నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి ధనియాల పొడి మాత్రం. ఇంకా ఇంట్లోనే జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, సాంబార్ పొడి అన్నీ కూడా మాక్సిమం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి. ఫ్రీ టైమ్ దొరికినప్పుడు ఖచ్చితంగా ఇలా చేసి పెట్టుకున్నామనుకోండి, మనకేంటంటే మన రెసిపీస్ టేస్టీగా ఉంటాయి. ఇంకా హెల్తీగా కూడా ఉండొచ్చు కదా మనం. ఇంక ఇలా అయితే నేను పౌడర్ చేసుకొని, ఇలా చిన్న బాక్స్‌లో అయితే వేసుకొని, స్టవ్ దగ్గర అందుబాటులో పెట్టేసుకుంటానండి. నాకు కుకింగ్ ఈజీ అయిపోతుంది గదా! సో, నెక్స్ట్ వచ్చేసి పల్లీలు ఫ్రై చేసుకుంటున్నానండి. పల్లీలు ఫ్రై చేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంటాయండి. మార్నింగే బిజీ టైమ్‌లో చట్నీ చేయాలంటే విసుగ్గా ఉంటుంది గదా! సో, ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలుంటే చాలా ఈజీ అండి. కాకపోతే కొంచెం ఓపికగా సిమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి పల్లీ ఆ టేస్ట్ అనేది ఉంటుంది. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం కాసేపు ఇవన్నీ చల్లారిన తర్వాత అప్పుడు మనం వీటిని ఒక ఎయిర్ టైట్ జార్‌లో అయితే పెట్టుకుంటే మనకి ఎంత ఈజీ అంటే చట్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని గుప్పెడు పల్లీలు వేసుకొని, గుప్పెడు పుట్నాలేసుకొని, ఒక 2 పచ్చిమిర్చి చీల్చి వేసుకొని, ఒక వెల్లుల్లిపాయ వేసుకొని, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకున్నామనుకోండి, తాలింపు వేసుకుంటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందో చట్నీ చాలా బావుంటుంది. సో, నాకైతే ఇది చాలా మంచి యూజ్‌ఫుల్ అండి. అందుకే మీకు షేర్ చేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఉప్మా రవ్వండి. ఉప్మా రవ్వ ఫ్రై చేసి పెట్టుకుంటే ఉప్మా ఎంత టేస్టీగా ఉంటుందో. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే పురుగు పట్టకుండా ఉంటుందనమాట. సో, మీకు ఫ్రై చేసేంత టైం లేకపోతే ఎండలో పెట్టుకున్నా సరిపోతుంది.